చెప్తున్నాడు ప్రభు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ కూడా వారు గొర్రెల వలె అన్నటువంటి మాట చదువుతాం. ఆ తర్వాత వారికి కాపరి లేడు కాబట్టి కాపరుల కోసం వేడుకొనండి. ఎవరిని వేడుకోవాలి? యజమానుని వేడుకోవాలి. ఈ సందర్భంలో కూడా ముగ్గురు కనిపిస్తున్నారు. గొర్రెల మందు ఉన్నారు, కాపర్లు, ఆ తర్వాత యజమానుడు. ఎందుకు ఇలా అంటారు? పదే పదే ఎందుకు? అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతురి, అయితే ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన ఎద్దుకు తిరిగి వచ్చారు.